హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిరీవర్స్. ఎంత ఖర్చు పెట్టైనా సరే ఈ స్వీట్ తినాల్సిందే అని అనుకునే కరాచీ హల్వాని ఎగ్జాక్ట్ స్వీట్ షాప్లో ఉండే టేస్ట్ వచ్చేలా ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు చూపిస్తాను. ఫస్ట్లీ 1 కప్ కార్న్ స్టార్చ్ తీసుకొని అందులో 1.5 కప్ వాటర్ పోసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలు మనకి కావాల్సినంత చీగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో 3 కప్స్ షుగర్ని అండ్ 1 కప్ వాటర్ని తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ షుగర్ పాకం అవ్వాల్సిన అవసరం లేదండి. షుగర్ అంతా కూడా పలుకులు లేకుండా వాటర్లో బాగా మిక్స్ అయ్యేంత వరకు చాలు. వాటర్ బాయిలింగ్ పాయింట్కి వచ్చాక 3/4 కప్ షుగర్ వాటర్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కొన్ని టిప్స్ని ఫాలో అవ్వాలని చెప్పాను కదండి, అందుకోసమే ఈ షుగర్ వాటర్. సో వాటర్ బాగా బాయిల్ అయ్యాక కార్న్ స్టార్చ్ వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోకపోతే ఉండలు వచ్చేస్తాయి. సో బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్లోనే ఫ్లోర్ అంతా పాకాన్ని అబ్జర్వ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అలా స్లోగా తిప్పుకుంటూనే ఉండాలి. ఈ హల్వాని ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళైతే కనుక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేయండి. అలా బాగా అబ్జర్వ్ చేసుకొని కొంచెం గట్టిగా అవుతున్న టైంలో మనం పక్కకి పెట్టుకున్న షుగర్ వాటర్లో 1/3 వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం తీసుకున్న ఈ షుగర్ వాటర్ని 3 టైమ్స్గా మధ్య మధ్యలో వేసుకుంటూ ఉంటాం. ఫస్ట్ టైం వేసాక ఫ్లోర్ అంతా పాకాన్ని అబ్జర్వ్ చేసుకునేంత వరకు వెయిట్ చేయాలి. అలా అబ్జర్వ్ చేసుకున్నాక 1 or 2 స్పూన్స్ గీ వేసుకోవాలి. నెక్స్ట్ గీని అబ్జర్వ్ చేసుకున్నాక మళ్ళీ పాకం వేసుకోవాలి. నెక్స్ట్ పాకం అబ్జర్వ్ అయ్యాక మళ్ళీ గీ. అలా 3 టైమ్స్ పాకం అండ్ గీని వేసుకుంటూ ఉండాలి. ఇలా పాకాన్ని మధ్య మధ్యలో వేయడం వల్ల స్లోగా కార్న్ స్టార్చ్ పాకాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అందుకే ఎక్కువ చూయిగా ఉంటుంది. నాకు ఈ మొత్తం ప్రాసెస్ మీద 1/4 కప్ గీ పట్టింది. 1/4 కప్ గీ వేసిన తర్వాత స్లోగా హల్వా గీని వదిలేస్తూ ఉంటుంది. సో ఈ స్టేజ్లో గీ అనేది ఇంకా ఆపేసేయాలి. ఒకవేళ పాకం మిగిలితే కనుక పాకాన్ని వేసుకుని తిప్పుకుంటూ ఉండాలి. పాకం అండ్ గీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత హల్వా అంతా కూడా ఒక దగ్గరికి వస్తూ ఉంటుంది. ఈ స్టేజ్లో ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు నచ్చిన నట్స్ కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 1/2 కప్ వరకు వేసాను. మీకు ఇంకా కావాలనుకుంటే ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు నచ్చిన ఫుడ్ కలర్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ రెడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చితే వేరే కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు.
మీకు నచ్చిన ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత స్లోగా హల్వాని తిప్పుకుంటూ ఉండాలి. అలా కంటిన్యూస్గా హల్వాని తిప్పుకుంటూ ఉంటే దగ్గర పడుతూ ఉంటుంది. ఇలా హల్వా అంతా ఒక పక్కకు వస్తున్నప్పుడు మనం చిన్న పార్ట్ తీసుకొని ఎంత చూయినెస్ ఉందో చెక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్న పార్ట్ తీసుకొని చల్లారిన తర్వాత చెక్ చేసుకున్నాను. మనకి ఇంకా చూయినెస్ కావాలి అని అనుకుంటే ఇంకొంచెం సేపు ఉంచుకోవచ్చు. నాకు ఈ చూయినెస్ చాలు, అందుకని స్టవ్ ఆఫ్ చేసి హల్వాని ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. హల్వా రెడీ అయిపోయిన తర్వాత పైన నట్స్ టాపింగ్ యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా మీకు నచ్చిన కరాచీ హల్వాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరివర్స్. ఇలాంటి రెసిపీస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.